ఎవరయ్యా మీరు? పుట్ట చుట్టూ ఈటలు పట్టుకు తిరుగుతున్నారు, అందులో పావులుంటాయి. వీరులం. ఓహో, ఇది నాగలోకానికి పోయే దారిలే. అయితే నా రాకుమారుడు ఇటువైపు వచ్చాడు, మీకేమైనా కనిపించాడా? అవును, ఆ పుట్టలో దూకి వెళ్ళిపోయాడుగా. అమ్మ బాబోయ్, ఆ పొగలకే? అవును, ధైర్యం గల వాళ్ళని ఆ పొగలు ఏమీ చెయ్యవులే. ఇంతకీ ఎవరయ్యా? నేనా? ఎవరో చెప్తాను కానీ మీరందరూ కళ్ళు మూసుకోండి. మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు. అయితే మీ అందరికీ నేను నచ్చానా? మీలో నాకెవరు నచ్చారో చెప్పలేమండి. అయ్యో ఉండండి, అడుగురిపోయిందిరా నాయనా. పాంపులా, నీ పేరేమిటి? జలపుష్పం. మరి నీ పేరు? కోతం రాదు. జలపుష్ప, మా లోకానికి వస్తావా? అయితే మనం పోదాం పదండి. వస్తున్నా, నాగండి. జలపుష్ప, నేను నీకు నచ్చానా? నచ్చావు. అబ్బా, మళ్ళీ కనిపిస్తావా? ఓ తప్పకుండా. ఈ నాగస్వరం తీసుకో, ఓదంగానే వస్తా. తప్పకుండా వస్తావా? ఓ తప్పకుండా. చెయ్యి వదులు. ఎవడరా నువ్వు? హలరాజు నోయ్. నువ్వెవడ పోయ్? దండ సుకుడ నోయ్. నా ప్రేమితో సరసాలాడతావట్రా? నేనేం చేయను, అమ్మాయే నన్ను ప్రేమించింది. కోతరాజు, నా గన కోపం వచ్చిందంటే నిన్నే తన్నన్నా తన్నన్నా. ఒరే నీటి పామ, నేనా? నన్ను తంటావరా? మన గన కోపం వచ్చిందంటే నీ బుర్ర బెండకాయలాగా ఫలపడ ఫలపడ పలుతుంది. నీటి పామ, మళ్ళీ నా ప్రేమితో కన్నా కనిపించావో నిన్ను తన్నన్నా తన్నన్నా. ఆగాను. సరే, ఈసారి నీకు కనిపించకుండానే ఆ పిల్లతో నేను నీకు నీ పని సరిగమ్మ పదనిసా. పోతావు కాదు విక్రమ్, నువ్వా? ఇక్కడున్నావా? నాగమణి దొరికిందా? దానికోసమే వెడుతున్నాను. నువ్వెందుకు వచ్చావు? భోగమణి కోసం. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం, పద వెళ్దాం. నేను భయంకరమైన పక్షి రాక్షసుతో యుద్ధం చేయబోతున్నాను. అచ్చా చచ్చా, భయపడకు, నేను నీ వెంట వస్తాను. బహుశా భోగమణి కూడా అక్కడే దొరకచ్చు. అయితే నువ్వు ఆ రాక్షసుతో యుద్ధం చేస్తావా? వాడే నాతో చేస్తాడు, పదవయ్యా. ఎక్కడా పక్షి కనిపించట్లేదే. అదిగో ఆ శిఖరం మీద ఉంది, కనిపించడంలా? అమ్మ బాబా, అది పక్షి కాదు, రాక్షసి. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు నాయనా.
నాగలోకమంతా ఏకమై ఎదిరించినా జయించలేని ఆ పక్షి రాక్షసుని నీ ఒక్కడవు జయించగలిగావు. మా నాగజాతి అంతా నీ అఖండమైన ప్రతాపానికి ప్రణమిల్లు. ఈ నాగమణితో పాటు నా కుమార్తెను కూడా స్వీకరి. నాగరాజా, మీ ఔదార్యానికి నా అభినందనలు. మణిమాల, ఈ పుష్పమాలకి విక్రమునికి వేయమ్మా. చిత్రమా, ఈ పుష్పమాలని ఆమె కంఠాన్ని అలంకరించవయ్యా. ఆ తరువాత జలపుష్ప నేను మాల మార్చుకోవాలి. కానీ ఓహో, మిత్రమా, అంతా అయిపోయింది. ఇక మన పని తన్నన్న తన్నన్న తన్నానన్న. ఆడది తన రహస్యాన్నంతా విప్పి చెప్పే మధుర క్షణం ఇది. ఆలస్యం తగదు. ఏ ఆడది తనకు తన రహస్యాన్ని విప్పి చెప్పదు. అయితే మగవాడే చెప్పిస్తాడు. అబ్బా ఆగండి. ఆగకు అంటుంది నీ అందం. అలాగా? మణి, కమ్మని రహస్యాలు చెబుతూ కవ్విస్తున్నాయి నీ కాటుక కళ్ళు. ఇంకా కౌగిలిలో పరవశించమని కాలం వృధా కానీయకని. ఈ మొదటి రాత్రి చెప్పండా? కాదు, ముందున్న ముద్దులకు మధ్య. మణిమాల, నీ వెలుగుతో మా మనస్సే కాదు, మానవ లోకమే వెలుగుతుంది. మీ పౌరుషంతో నాలో ఆనంద దీపాలు వెలిగాయి. అందుకే కాబోలు ఈ కళ్ళల్లో అందాల వెలుగు తొంగి చూస్తుంది. మణిమాల, మణిమాల. ఏమిటబ్బా ఇది? జలపుష్పని ఎలా కలుసుకోవడం? జలపుష్ప, ఇది మోగటం లేదు, ఏం చేయను. అబ్బా, అరే ఆహా, జలపుష్ప పిలవకుండానే వచ్చేసేవే. నీకు మాత్రం రావాలని లేదు. ప్రియురాలా, ఆ పాము రూపం నేను చూడలేను. భావ రూపంగా మారిపోకూడదా? ప్రియురాలా, ప్రియురాలా, జలపుష్ప, ఆహా, చెప్పగానే మారిపోయావే. చూడు జలపుష్ప, ఆ వెధవతన్నా నీటి పామగాడున్నాడే, వాడెందుకు మన మధ్య చెప్పు? కోతల రాజుగా మళ్ళీ నా ప్రియురాల కోసం వచ్చావట్రా? నిన్ను నిన్ను అయ్యో, అబ్బా, ఎందుకు పడిపోయా? ఏం కావాలి? ఆకలి ఆకలి. ఇందా ఈ పని తిని. ఇంకా ఏం కావాలి? ఇందా ఈ నీళ్లు తాగు.